హాయ్! హలో! నమస్తే వ్యూవర్స్. వెల్కమ్ టు మామ్ అండ్ మీ ముచ్చట్లు. ఈరోజు భరణి కావడి ఎత్తాలని చెప్పేసి మార్నింగే కావుళ్ళకి అభిషేకం చేస్తా ఉన్నాము. పిల్లలు చూడండి భలే ఉత్సాహంగా ఉన్నారు. కావుళ్ళు ఆడుకుంటా. తను మా బావ కొడుకు, కోడలు. ఇంకా వాళ్ళ దగ్గర చేపిస్తా అన్నాను. ఇంకా కావడికి అభిషేకం చేసి పసుపు, సీకాయ, తేనె, రోజ్ వాటర్ వీటితో అంతా అభిషేకం చేసేసి పూజ చేస్తున్నాము. ఇంకా ఏం ఫాస్ట్ ఫార్వర్డ్ అనుకుంటున్నారా? ఈరోజు మేము మొక్కింది కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గానే అయ్యిందండి. ఇంకా పూజ చేసేసి లోపలికి తీసుకొస్తున్నాము. దీని లోపల కావడికి వేయడానికి కొబ్బరికాయ, ఆకు వక్క, పువ్వు, పండు, పసుపు ఇలాంటివన్నీ వేసేసి ప్యాక్ చేసేసి ఆ తర్వాత దాని మీద బొట్లు పెడుతున్నాము. ఇక్కడ మామిడి తోరణాలు, పువ్వులతో అలంకరణ చేసి లోపల ఎత్తుకొని పోయి పెడుతున్నాం పూజ చేయడాని కోసం. ఇది శ్వేతార్క గణపతిని దీంతోనే చేస్తారండి. మా భాషలో జిల్లేడి పూలు అంటారు. మీరేం చెప్తారండి? ఇది వినాయకుడికి చాలా శ్రేష్టమైంది. కావడికి కూడా దీన్ని చాలా ముఖ్యంగా పెడతారండి. మాల కూర్చి కావుళ్ళకి కడతారు. ఇంకా పూజ చేసి మా పాప హారతిస్తుంది. ఇట్స్ ఎ ప్లెజెంట్ వైబ్ అండి. పూజ అంటేనే ఏదో మనసుకు తెలియని ఆనందం, ఉత్సాహం వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ రైస్, సాంబార్, అరటికాయ ఫ్రై, కందగడ్డ ఫ్రై, పాయసం, వడలు, దీంతో పిండి దీపం పెట్టి పూజ కంప్లీట్ అయ్యిందండి. రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు శ్రీనివాస కళ్యాణం ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చాము. సరే ఈరోజు పూజలో పెట్టి మళ్ళీ హ్యాంగ్ చేద్దామని అక్కడ పెట్టాము. ఇది మా పూజ రూమ్. ఎలా ఉంది కామెంట్ చేయండి. నార్మల్గా సింపుల్గానే చేసుకుంటానండి. హంగామా అంతా ఏముండదు. ఇంకా ఫుడ్ అయిపోయింది. ఆ తర్వాత కావుళ్ళ దగ్గర వచ్చి ఒకసారి దండం పెట్టుకొని బయటకు తీసుకెళ్ళి పూజ చేద్దామని పెట్టాము. మా సైడ్ కావుళ్ళు తెచ్చి బయట పెట్టిన తర్వాత ఇలాగా కొత్త బట్టలు వేసుకొని ఇలా నీళ్ళు ఒకరు పోస్తూ ఉంటారు. ఒకరికి అదే కావడి ఎత్తే వాళ్ళకి ఇంకొకరు ఇలా స్నానం చేపిస్తారన్నమాట. పండు చూస్తూ ఉంది. ఏం చేస్తా అన్నారు వీళ్ళు, ఇంకా నాకు స్నానం చేపిస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంకా మేము ఇంట్లో నలుగురు ఎత్తా ఉన్నామండి కావడి. మా ఆయన, మా చిన్న పాప జన్మ కావడి అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కావడి ఎత్తుతారన్నమాట. ఇంకా ఎల్లో బట్టలు నార్మల్గా కావడికి విశేషంగా ఎల్లో బట్టలు వేసుకుంటారు. కావడి ఎందుకు ఎత్తారంటే మన ఆరోగ్యం కోసమే అండి. మురుగుడు ఎప్పుడు మనం హెల్త్ కోసమే మురుగుడిని మొక్కుతాము. మురుగుడు ఆరోగ్యకారకుడు. మా పాపకి ఇక్కడ స్నానం చేపిస్తున్నాము. హెల్త్ బాగలేని వాళ్ళు ఎక్కువగా మొక్కుంటారండి కావడి ఎత్తుతాము అని చెప్పేసి. ఇక్కడ మా ఆయన అందరికీ పట్టలు లాగుతా అన్నారు. మా ఫ్యామిలీలో మా అందరికంటే మా ఆయనకే భక్తి ఎక్కువ అండి. చాలా ఓపికగా మొక్కుతారు. మేము నలుగురం మొక్కితే మా ఆయన మా కోసం 10 సార్లు మొక్కుతారండి. ఇంకా మా చెల్లెలు పాద పూజ చేస్తూ ఉంది. మా చిన్ను ఫొటోస్ తీసుకుంటా ఉంటుంది. ఇంకా అందరికీ దిష్టి తీసి బయట కొట్టేసి ఇంకా 1 బై 1 కావళ్ళు ఎత్తుకొని బయలుదేరాము. ఇక్కడే మేము బయట వెళ్ళలేదండి. నార్మల్గా తిరుతనికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు 2, 3 ఇయర్స్‌గా ఇక్కడే లోకల్‌లోనే ఉండే టెంపుల్‌కి వెళ్తున్నాము. ఎక్కడైతే ఏముందండి, ప్రతి చోట ఆయనే. టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ లోపల మొబైల్స్ నాట్ అలౌడ్. ఇది బయట ఆవరణ అండి. కూర్చున్నాము. దర్శనం చేసుకొని కావళ్ళు చెల్లిచ్చేసి అంతా ఎంత పేషెన్స్‌గా, శ్రద్ధ భక్తులతో ఎంత ఓపికగా పూజ చేసుకునేదానికి ఇంట్లో పూజ చేసుకొని బయట ఇట్లా టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా మొక్కుంటా అంటే మనసుకి హాయిగా కూడా ఉంది కదా. ఇక్కడ కూర్చొని ఉంటే చిన్న పాప భలే ముద్దొస్తుంది. సరే వీడియో తీద్దామని చెప్పి తీస్తూ ఉన్నా. ఆ పాప మన ట్రెడిషన్ కల్చర్ కావడికి ఎల్లో బట్టలు వేసుకుంటాం కదా, అంత చిన్న పాపకి మంచిగా ఇలా పట్టు పావడ వేసి చిన్నగా పూలహారం వేసి అమ్మాయి బుడి బుడి నడకలు వేసుకొస్తా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటివి చూస్తూ ఉంటే.
పిల్లలకి మనము ట్రెడిషన్ ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని కంటిన్యూ అవుతారు కదూ. ఇక్కడ చూడండి పిల్లలు అల్లరి చేస్తూ ఏడుస్తూ మా ఆయన ఫోన్ బిజీగా ఉన్నారు. ఈ పాప ఏమో చాలాసేపు అయిపోయింది కదా ఇల్లు వదిలి కొంచెం ఇదిగా ఉంది. మళ్ళీ గుడి ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చాను. సరే ఇంకా మొబైల్లో ఒక వీడియో చూద్దాము గుడి అట్లా అని చెప్పి ఒక వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇక్కడే అండి మూలస్థానంలో చెల్లించలేదు. ఇక్కడ బయట ఇలా దేవుడిని ప్రతిష్ఠించి ఇక్కడ కావుళ్ళని ఇది తీర్చుకుంటా ఉండేది. టెంపుల్కి వస్తే వైబ్సే వేరండి కదా. టెంపుల్కి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా అన్నీ నిల్లైపోయి మైండ్ అంతా ఎంతసేపు పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది. ప్రతి టెంపుల్లో ధ్వజస్తంభానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదూ. ఈరోజు స్పెషల్ కాబట్టి దీపాలు వెలిగిస్తా అన్నారు. నేను ఒక సెల్ఫీ తీసుకున్నా, అది ఇక్కడ యాడ్ చేస్తా. ఇది లేక్ వ్యూ అండి. గుడి దగ్గర నుంచి ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో ఇదొక దారి అన్నమాట. గుడికి రావడానికి వెళ్ళడానికి 2 దారులు ఉంటుంది ఇక్కడ. లేక్ వ్యూ భలే బాగుంది కదా చూడడానికి. ఒకప్పుడు ఇక్కడ బోటింగ్ కూడా ఉండేదండి. మేము కూడా ఒకసారి వెళ్ళాము. బాగా మా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆపేశారన్నమాట. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ నార్మల్గా మాల వేసినప్పుడు కూడా ఇక్కడ పూజ చేస్తారు ఇరుముడి కట్టేటప్పుడు. మా పిల్లలు కిందికి వెళ్ళి చూసేసి పైకి మళ్ళీ రిటర్న్ అవుతా అన్నారు. ఇక్కడ అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది. పీపుల్ అప్డేట్ అవుతా అన్నారు. ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకోవడం, దాన్ని ఒక మెమరబుల్ మూమెంట్గా దాచేసుకోవడం చూస్తా అంటే ఏదో తెలియని సంతోషం. ఇంకా ప్రసాదాలు తినేసి 1-2 సెల్ఫీస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఎలా ఉంది మా ఫ్యామిలీ పిక్ కమెంట్ చేయండి. ఇంకా దర్శనం అంతా అయ్యింది. ఇంకా దిగుతూ ఉన్నాము. ఇదే మేము వచ్చిన దారి అన్నమాట. బాగా డెకరేట్ చేసినారు. ఇంకొంచెం నైట్ అయితే ఇంకా లైటింగ్స్తో ఇంకా గుడి భలే మెరుస్తుంది. కొండపై నుంచి చూస్తా అంటే ఎంత బాగుంది కదా వ్యూ. చుట్టూ ఇల్లులు, అక్కడ మనుషులు, పిల్లల సందడి, ఇంకా ఆ మెట్ల మీద ముగ్గులు. మనం చిన్నగా ఒక ఇంటి ముందు ముగ్గేసుకోవాలంటే ఆపసోపాలు పడిపోతాం. కానీ ఎంతో ఓపికగా వాళ్ళు ఇన్ని మెట్లకి ప్రతి ఒక్క మెట్టు వదలకుండా ముగ్గులు వేసుకొని వచ్చారు. ఇదంతా నార్మల్ మనుషులకైతే సాధ్యం కాదండి. మనిషికి దేవుడు ఇచ్చిన భక్తి, దేవుడిచ్చిన బలంతోనే ఇలాంటివంతా జరుగుతుంది అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి చాలామంది వచ్చిన వాళ్ళు పసుపు, దానికి కుంకుమ మెట్లకి పెట్టి కర్పూరం వెలిగించుకుంటూ పైకి వెళ్తున్నారు. నాకు ఒక 7-8 ఇయర్స్ ఉండేటప్పుడు మేము ఇక్కడే ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళము. అప్పుడు హాలిడేస్ దొరికిన, ఈవినింగ్ స్కూల్ త్వరగా వదిలేసిన ఈ మెట్ల దగ్గర వచ్చి పిల్లలతో పాటు ఎవరు త్వరగా ఎక్కుతారు మెట్లు, ఎవరు ఎన్ని మెట్లు ఎంత త్వరగా ఎక్కుతారని ఆడుకునే వాళ్ళము. ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా జరిగిందండి. టెంపుల్లో ఉంటే ఈ వేలుని ఎవరో ఒకరు పిలిచి చేతికిచ్చారు. చూస్తే వేలునింది. సరే ఇంటికి తెచ్చి మా పాప ఓపెన్ చేస్తూ ఉంది. ఇట్స్ ఎ చెరిష్డ్ అండ్ బ్లెస్డ్ మూమెంట్ అనిపించింది నాకు. దేవుడే మనకి ఇది ఇచ్చాడేమో అనిపించినంత ఫీలింగ్. ఇంకొకటి హ్యాపీ ఫీలింగ్ కూడా. కావడెత్తిన రోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఎంత అనిపిస్తుంది కదా ప్లెజెంట్గా, హాయిగా. ఇట్స్ ఎ రియల్లీ బ్లెస్డ్ మూమెంట్ అండి నాకు. మా కావడి ఫెస్టివల్ ఇలా ఎండ్ అయ్యింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ మీ ముచ్చట్లు. థ్యాంక్ యూ.